ఒక వ్యక్తి మన జీవితంలోకి వచ్చాడు. ఆ వ్యక్తితో ఒక్క రోజు కూడా మాట్లాడకుండా ఉండలేకపోతున్నాం. ఆ వ్యక్తి రిప్లై ఇవ్వకపోతే బాధపడుతున్నాం. ఆ వ్యక్తి మరొక వ్యక్తితో చనువుగా ఉంటే అసూయ పడుతున్నాం. ఆ వ్యక్తి ఇన్‌ఫాక్ట్ ఆ వ్యక్తి గనక మనకు దూరమైతే నేను ఉండలేను అని మనకు అనిపిస్తుంది. అప్పుడు మనకు మనం ఒక మాట చెప్తాం. ఓహో! నేను ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాను అని చెప్పి. ఇక్కడే అందరూ కాస్త ఆగి ఆలోచించండి. నిజంగా ఆ వ్యక్తిని మీరు ప్రేమిస్తున్నారా? లేకపోతే ఆ వ్యక్తికి అటాచ్ అయ్యారా? ప్రేమకి, అటాచ్‌మెంట్‌కి చాలా డిఫరెన్సెస్ ఉంది. ఈరోజు మనం లవ్ అండ్ అటాచ్‌మెంట్ మధ్య డిఫరెన్స్ ఏంటో, అసలు ఫిలాసఫీ ఏం చెబుతుందో, అసలు ఆ వ్యక్తిపై మీకు లవ్ ఉందా? లేకపోతే అటాచ్‌మెంట్ ఉందా? ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో క్లియర్‌గా చూద్దాం. చాలామంది లవ్ అంటే ఎప్పుడూ కలిసి ఉండడం, ఎప్పుడూ మాట్లాడడం, ఎప్పుడూ అటెన్షన్ ఇవ్వడం అనుకుంటారు చాలామంది. కానీ నిజమైన లవ్ అంతకంటే ఎక్కువ. నిజమైన లవ్ అంటే వాళ్ళ హ్యాపీనెస్‌ని కూడా గౌరవించడం. వాళ్ళకు వాళ్ళ స్పేస్ కావాలంటే స్పేస్ ఇవ్వడం. వాళ్ళ డెసిషన్స్‌ని గౌరవించడం. వాళ్ళని అవమానించకుండా ట్రస్ట్ చేయడం. వాళ్ళు నీతో ఉన్నప్పుడు వాళ్ళని అభినందించడం. అంతకంటే ముఖ్యంగా లవ్‌లో నువ్వు నాతో ఉండాలి అనే ఫీలింగ్ కంటే, నువ్వు బాగుంటే సరిపోతుంది అనే భావనే ఇంపార్టెంట్. మరిప్పుడు అటాచ్‌మెంట్ అంటే ఏమిటి? అటాచ్‌మెంట్‌లో మన ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు నాతోనే మాట్లాడాలి. వాళ్ళు నాతోనే ఉండాలి. వాళ్ళు నాకు ఖచ్చితంగా కావాలి. వాళ్ళు లేకపోతే నా జీవితం ఇన్‌కంప్లీట్. వాళ్ళు ఇంకెవరితోనూ క్లోజ్‌గా ఉండకూడదు. ఇక్కడ వాళ్ళ ప్రేమ కంటే మనకు వాళ్ళ ప్రీసెన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా కావాలనిపిస్తుంది. అందుకే వాళ్ళు దూరంగా వెళ్తే బాధ కంటే భయం ఎక్కువగా ఉంటుంది. నిజానికి వాళ్ళని కోల్పోతే నేనేం చేస్తాను? ఇదే అటాచ్‌మెంట్ యొక్క ముఖ్యమైన సైన్. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఒకరిని ఇష్టపడుతున్నారు, ఒకరిని ప్రేమిస్తున్నారనుకుంటే, వాళ్ళు మీతో ఏమన్నారు అంటే, "ఈరోజు నాకు కొంచెం పర్సనల్ స్పేస్ కావాలి" అన్నారు. నిజంగా మీకు లవ్ ఉంటే, నువ్వు చెబుతావు, "ఓకే. టేక్ యువర్ టైమ్. నేనిక్కడే ఉంటాను" అని. ఎందుకంటే, ఆమెను నువ్వు ట్రస్ట్ చేస్తున్నావు కాబట్టి. ఒకవేళ అటాచ్‌మెంట్ అయితే, నీ మైండ్ వెంటనే నన్ను అవాయిడ్ చేస్తున్నావా? నన్ను వదిలేస్తున్నావా? లేదా ఇంకెవరైనా ఉన్నారా? అని నీ మైండ్ అనేది ఆలోచించడం మొదలుపెడుతుంది. అంటే ఇక్కడ లవ్‌లో ట్రస్ట్ ఎక్కువ. అటాచ్‌మెంట్‌లో ఫియర్ ఎక్కువ. అసలు అటాచ్‌మెంట్ ఎందుకు వస్తుంది? ఈ క్వెషన్ చాలా ఇంపార్టెంట్. ఈ అటాచ్‌మెంట్‌లో చాలా రీజన్స్ ఉండొచ్చు. మనం ఎమోషనల్‌గా, లోన్‌లీగా ఉన్నప్పుడు ఏ వ్యక్తి అయినా మనకు అటెన్షన్ ఇస్తే, ఆ వ్యక్తితో మనకు ఒక అటెన్షన్ అనేది ఏర్పడుతుంది. ఆ వ్యక్తి లేకపోతే నేను ఒంటరివాడినవుతాను అనే ఒక సందేహం ఏర్పడుతుంది. అప్పుడు మన హ్యాపీనెస్‌ని వాళ్ళతో కనెక్ట్ చేస్తాం. ఎలా అంటే వాళ్ళు హ్యాపీగా ఉంటే మనం హ్యాపీ. వాళ్ళు అప్‌సెట్‌గా ఉంటే మనం అప్‌సెట్. వాళ్ళు మనకు రిప్లై ఇస్తే మనం చాలా మంచి ఫీలింగ్. వాళ్ళు ఒకవేళ రిప్లై ఇయ్యకపోతే మనం అప్‌సెట్‌గా ఉంటాం. అంటే వాళ్ళు ఒకవేళ రిప్లై ఇయ్యలేదనుకో ఆ డే మొత్తం ఖరాబ్. ఇట్లాంటి ఫీలింగ్‌లోకి వెళ్ళిపోతామన్నమాట. ముఖ్యంగా అబ్జర్వ్ చేయాల్సిందేందంటే, ఇక్కడ మన ఎమోషనల్ కంట్రోల్ మన చేతుల్లో ఉండదు. అది వాళ్ళ చేతుల్లోకి వెళ్తుంది. ఇప్పుడైతే ఇంకా మరీ ప్రాబ్లమ్. ఇప్పుడు ఆన్‌లైన్ అటాచ్‌మెంట్ అనేది ఇంకా పెరిగిపోయింది. వాళ్ళ మొత్తం మానిటర్ చేసేస్తారు. ఎట్లా? వాళ్ళు ఆన్‌లైన్‌లో ఉన్నారా? ఆన్‌లైన్‌లో లేకపోతే లాస్ట్ సీన్ ఎప్పుడుంది? ఒకవేళ ఆన్‌లైన్‌లో ఉంటే ఎవరితో చాట్ చేస్తున్నారు? ఎవరికి లైక్ చేశారు? ఎవరిని ఫాలో చేస్తున్నారు? నాకెందుకు రిప్లై ఇవ్వడం లేదు? ఇవన్నీ క్వెషన్స్ మైండ్‌లో ఒక యుద్ధాన్ని కూడా చేయగలవు. అసలు ఆ వ్యక్తి ఎందుకు నాకు రిప్లై ఇవ్వడం లేదు అని చెప్పి మానిటర్ చేస్తూనే ఉంటాం. నిజానికి ఇది లవ్ కాదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఇన్‌సెక్యూరిటీకి దగ్గరగా ఉంటుంది. నిజానికి లవ్‌లో ట్రస్ట్ మాత్రమే ఉంటుంది. ప్రతి దానికి ప్రూఫ్స్ అవసరం లేవు. ప్రతి దానికి ప్రూఫ్స్ ఉండాలని లేదు కదా! ట్రస్ట్ ఉండాలి. లవ్‌లో ట్రస్ట్ ఉంటుంది. అటాచ్‌మెంట్ ఎందుకు పెయిన్‌ఫుల్ అంటే అటాచ్‌మెంట్‌లో ఒక డేంజరస్ ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. మనిషిని మనకు నచ్చిన విధంగా మనం కంట్రోల్ చేయలేం. సో, ఎక్స్‌పెక్టేషన్స్‌లో రియాలిటీ మ్యాచ్ కాకపోతే పెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కానీ లవ్‌లో ఫ్రీడమ్ ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకో, లవ్ హోల్డ్స్ బట్ డస్ నాట్ కంట్రోల్. నువ్వు ఒక వ్యక్తిని ప్రేమించి ఉండవచ్చు. అయితే వాళ్ళకు సెపరేట్ టైమ్ ఉంటుంది. అలాగే సెపరేట్ గోల్స్ ఉంటాయి. సెపరేట్ ఐడెంటిటీ ఉంటుంది. ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్యామిలీ ఉంటుంది. అదే సమయంలో నువ్వు వాళ్ళకి ఫ్రీడమ్ కూడా ఇవ్వాలి. ఇదే హెల్తీ లవ్ అంటే. నా మొత్తం జీవితంలో నువ్వు చాలా ముఖ్యమైన వ్యక్తివి. కానీ నా మొత్తం జీవితంలో నువ్వు మాత్రమే ముఖ్యం కాదు. ఇది చాలా పవర్‌ఫుల్ మైండ్‌సెట్. ఇక్కడ సింపుల్ ఫిలాసఫీ ఉంది. అదేంటంటే, నువ్వు ప్రేమించిన వారిని గౌరవించు. కానీ దాన్ని ఒక సొత్తుగా భావించకు. జీవితంలో ఏది పర్మనెంట్ కాదు. పీపుల్ చేంజ్, రిలేషన్‌షిప్ చేంజ్, సిట్యుయేషన్స్ చేంజ్. సో, మీ ఫీలింగ్స్ కూడా చేంజ్ అవుతాయి. అందుకే ఒకరు మన జీవితంలో ఉన్నప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. కానీ వాళ్ళు లేకపోతే నేను ఏమీ కాదు అనే స్థాయికి మాత్రం వెళ్ళకూడదు. మరి నాది లవ్వా? లేకపోతే అటాచ్‌మెంటా? అని తెలుసుకోవడానికి నీది నువ్వే ఒక 5 క్వెషన్స్ అడుగు. క్వెషన్ నంబర్ 1
వాళ్ళు నాకు ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే వాళ్ళని నేను ట్రస్ట్ చేయగలనా? మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ నంబర్ 3. వాళ్ళు లేకుండా కూడా నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేయగలనా? లేకపోతే నా ఎంజాయ్‌మెంట్, నా జీవితం మొత్తం కూడా వాళ్ళతోనే అని జీవితాంతం బ్రతకగలవా? క్వెషన్ నంబర్ 4. వాళ్ళు సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నావా? లేకపోతే వాళ్ళు నాతోనే ఉండాలి అని అనుకుంటున్నావా? క్వెషన్ నంబర్ 5. వాళ్ళని నేను నిజంగా ప్రేమిస్తున్నానా? లేకపోతే వాళ్ళు దూరమవుతారు, లేకపోతే వాళ్ళని కోల్పోతానన్న భయం ఎక్కువగా ఉందా? ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇది అనుభవంతోని చెప్తున్నా. లవ్‌లో సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా ఉండాలి. లవ్ పేరుతో నిన్ను నువ్వు అవమానించుకోవద్దు. రిపీటెడ్‌లీ బెగ్గింగ్, రిపీటెడ్‌లీ కాలింగ్, రిపీటెడ్‌లీ వెయిటింగ్ ఫర్ అటెన్షన్, ఇవి ఇవి హెల్తీ లవ్ కాదు. లవ్ అంటే నీ ఒక్కనికి మాత్రమే ఉండేది కాదు. వాళ్ళు కూడా ఎఫర్ట్స్ పెట్టాలి. లవ్ షుడ్ బి మ్యూచువల్. ఒక వ్యక్తి మాత్రమే రిలేషన్‌షిప్‌ని మోస్తూ ఉంటే అది నిజానికి రిలేషన్‌షిప్ కాదు. ప్రేమ అయితే అంతకంటే కాదు. ఎందుకంటే అటునుంచి రాంది ఇక్కడ వేస్ట్. దీని గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. నా స్టోరీ చెప్తాను. అది చాలా ఇంపార్టెంట్ స్టోరీ. అందరికీ ఉపయోగపడుతుంది. అదేంటంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయి రిప్లై ఇయ్యకపోతే చాలా బాధపడేవాడు. ఆ అమ్మాయి తన ఫ్రెండ్స్‌తో మాట్లాడితే ఇతను చాలా జెలస్‌గా ఫీల్ అయ్యేవాడు. ఆ అమ్మాయి బయటికి వెళ్తే "ఎక్కడికి వెళ్తున్నావు?" అని అడిగేవాడు. అతను అనుకునేవాడు నేను ఈ అమ్మాయిని చాలా ప్రేమిస్తున్నాను కాబట్టే ఒక సెక్యూర్‌గా నేను ఆలోచిస్తున్నాను అని అతను అనుకున్నాడు. కానీ అతనికి ఒకరోజు అర్థమైంది. తాను ఆ అమ్మాయిని ప్రేమించడం కంటే తనని కోల్పోతానన్న భయమే అతనికి ఎక్కువగా ఉంది. ఇప్పుడు అతను ఒక డిసిషన్ తీసుకున్నాడు. ఆమెని కంట్రోల్ చేయడం ఆపాడు. తన లైఫ్ మీద ఫోకస్ పెట్టాడు. తన గోల్స్ పైన ఫోకస్ పెట్టాడు. తన ఐడెంటిటీని తిరిగి బిల్డ్ చేసుకున్నాడు. అప్పుడు అతనికి అర్థమైంది. లవ్ అంటే ఒకరిని పట్టుకొని ఉంచడం కాదు. వారితో కలిసి స్వేచ్ఛగా ఉండగలగడం. ఇప్పుడు నీకొక సింపుల్ ఫార్ములా ఇస్తాను. అప్పుడు నీకే అర్థమవుతుంది నీది లవ్వా? అటాచ్‌మెంటా అని చెప్పి. లవ్ ఈజ్ ఈక్వల్ ట్రస్ట్ ప్లస్ అండర్‌స్టాండింగ్ ప్లస్ ఫ్రీడమ్ ప్లస్ రెస్పెక్ట్. అటాచ్‌మెంట్ ఈజ్ ఈక్వల్ టు ఇన్‌సెక్యూరిటీ ప్లస్ డిపెండెన్సీ ప్లస్ కంట్రోల్ ప్లస్ ఫియర్. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి అటాచ్‌మెంట్ బ్యాడ్ కాదు. మనుషుల మధ్య అటాచ్‌మెంట్ అనేది సహజం. కానీ అది నీ పీస్‌ని తీసుకోవడం మొదలుపెడితే నీ ఐడెంటిటీని కోల్పోయేలా చేస్తుంది. నీ హ్యాపీనెస్ మొత్తం ఒక వ్యక్తిపై డిపెండ్ అయ్యేలా చేస్తుంది అంటే అప్పుడే నువ్వు దాన్ని గుర్తించి బ్యాలెన్స్ అయ్యేలా చూసుకో. చివరిగా ఒక మాట, ఎవరినైనా ప్రేమించు కానీ నిన్ను నువ్వు మాత్రం కోల్పోకు. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీకు ఎవరో ఒకరు గుర్తొచ్చి ఉంటే నీకు నువ్వు ఈ ఒక క్వెషన్ అడుగు. నిజంగా నేను వాళ్ళని ప్రేమిస్తున్నానా? లేకపోతే వాళ్ళని కోల్పోతానన్న భయం మీలో ఎక్కువగా ఉందా? కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మన ప్రేమికులకి ఈ వీడియోని షేర్ చేయండి.